జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్లకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 9,703 ఓట్ల లెక్కింపు పూర్తయింది. 3,015 ఓట్ల మెజారిటీతో మొదటి రౌండ్లో టీడీపీ ముందంజలో ఉంది. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 6,270 ఓట్లు పోలవగా వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 3,165 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 9,703 ఓట్ల లెక్కింపు పూర్తయింది. అందులో 3,015 ఓట్ల మెజారిటీతో మొదటి రౌండ్ లో టీడీపీ ముందంజలో కొనసాగుతుంది. ఇక టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 6,270 ఓట్లు పోలవగా వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 3,165 ఓట్లు పోలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్. మాధవి, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 3,015 ఓట్లతో టీడీపీ అభ్యర్థి ముద్ద కృష్ణారెడ్డి ముందంజలో ఉన్నారు. ఇప్పుడు రెండో రౌండ్ కంటిన్యూ అవుతోంది. భోజన విరామం కాబట్టి కాస్త మందకొడిగా కౌంటింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు అధికారులకు కాస్త విరామం ఇచ్చినట్టున్నారు. ఒక అరగంట పాటు ఇప్పుడు మళ్ళీ లోపలికి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారు. కౌంటింగ్ మరోసారి స్టార్ట్ అయింది. ఒక అరగంట నుంచి గంటలోపు రెండో రౌండ్ ఫలితాలు కూడా వస్తాయి. రెండో రౌండ్ లో దాదాపు 9 నుంచి 10,000 ఓట్ల లెక్కింపు అయ్యే అవకాశం ఉంది. మిగిలిన 600 నుంచి 800 ఓట్ల లెక్కింపు మాత్రం మూడో రౌండ్ లో ఒక టేబుల్ ఏర్పాటు చేసి ఆ ఫలితాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. ఈ రెండో రౌండ్ కొనసాగింపులో కూడా టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నట్లుగా మనకు సమాచారం తెలుస్తోంది. దాదాపు ఇప్పటికే ఒక 3,500 ఓట్లు లెక్కించినారు. దాంట్లో కూడా 1,800 నుంచి 1,900 ఓట్ల మెజారిటీ టీడీపీ అభ్యర్థి ముద్ద కృష్ణారెడ్డికే ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అంటే అటు టీడీపీ ఆల్రెడీ పులివెందుల్లో బాగా వేసింది, అక్కడ గెలిచింది. ఇటు ఒంటిమిట్టలో కూడా టీడీపీకే గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. మాధవి. సురేందర్, అంటే ఏ టైమింగ్ కల్లా కౌంటింగ్ పూర్తవుతుంది? రిజల్ట్ ఎప్పటికల్లా వస్తుంది? సో మీరు చెప్పినట్టు పులివెందులో కూడా ఘన విజయం సాధించింది. సో ఇక్కడ టీడీపీ శ్రేణులు ఏమంటున్నారు? అంటే ఇప్పుడు దాదాపు 1:10 సమయం అయింది. అంటే 2 గంటల లోపు రెండో రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. 2:30-3 ప్రాంతంలో తుది ఫలితాలు అంటే మూడో రౌండ్ లో ఒక టేబుల్లో మాత్రమే లెక్కిస్తారు మిగిలిన ఓట్లన్నీ కూడా. ఆ ఫలితాలన్నీ వచ్చేసరికి 3 గంటలకు ఫైనల్ గా అభ్యర్థి డిక్లరేషన్ ఫారం కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు టీడీపీ శ్రేణులు అటు పులివెందులో కానీ, ఇటు కడపలో కానీ, కమలాపురం, జమ్మలమడుగు, అలాగే ఒంటిమిట్ట పరిధిలోకి వచ్చేటువంటి పల్లెల్లో అన్ని చోట్ల కూడా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే ముందు అనుకున్న ప్రకారం టీడీపీ అభ్యర్థులను, బలమైన అభ్యర్థులను బరిలో దించిన తర్వాత పోల్ మేనేజ్మెంట్, ఓటింగ్, తర్వాత ప్రచారం అన్నిట్లో కూడా స్టెప్ బై స్టెప్ ప్రతి చోట కూడా ముందస్తుగా టీడీపీ అనుకున్న ప్రకారమే చేసుకుంటూ వచ్చింది. పోల్ మేనేజ్మెంట్ లో సక్సెస్ అయ్యారు. మరోవైపు ప్రజలు కూడా టీడీపీకే పట్టం కట్టారనేది అర్థమవుతోంది. ఇటు ఒంటిమిట్టకు 20,600 ఓట్లు పోలయ్యాయి. అందులో మెజారిటీ ఎంత వస్తుందనేది మాత్రం ప్రజెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిందనే చెప్పవచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ సురేందర్.